పల్నాడు జిల్లా సమాచార లేఖ విందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల 21వ తేదీన పల్నాడు జిల్లాలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ముగింపు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా సాగింది. వేలాది మంది యోగా సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యుడు అరవిందబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 20వ తేదీన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ముఖ్యమంత్రి సందర్శించారు. కర్నూలు, కడపలో 330 కోట్ల రూపాయల చొప్పున 15 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లకు లింగంగుంట్ల నుంచి శంకుస్థాపన చేశారు. వేదికపై నుంచి రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు జమ చేసే 3,125 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల చెక్కును రైతులకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం మన రాష్ట్రంలో 31% పచ్చదనం, దీనిని 50% తీసుకెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ చెత్త ద్వారా విద్యుత్తును తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు, స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో చెత్తను సేకరించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు కలిసి గత నెల 4వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు భారత స్వాతంత్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరు సీతారామరాజు సేవాభావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో జూలై 2వ తేదీన నిర్వహించిన విబిజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆమె స్వయంగా పలుగు చేతపట్టి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో విబిజీ రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాములు, ఫారం పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులు చేపడతారన్నారు. 2 చుక్కల మందుతో పోలియో దూరం అవుతుందని, నిండు జీవితాన్ని కాపాడవచ్చునని నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. గత నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో 5 ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలకు చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాచర్లలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు వెనుక ఎంతో కృషి ఉందని, కేంద్రం అనుమతులు సాధించి తరగతులను ప్రారంభించడం గర్వంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకబడిన పల్నాడు ప్రాంత అభివృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. గత నెల 24వ తారీఖున మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తపల్లి శ్రీను, వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.